మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు పేద కళాకారుల కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలు చాలా బాగున్నాయి. లాస్ట్ ఇంతకుముందు అదుర్సు, సింహ, మగధీర ఎలాగైతే చేశారో మా బృందావనం సినిమాలో కూడా చేద్దామని అడగగానే తప్పకుండా నేను చెప్పడం, మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం బాగుంది. సో డెఫినెట్గా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో చూస్తే ఆర్టిస్టుల సైడ్ చాలా మంది ఎలా అయితే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, అలాగే నిర్మాతలలో కూడా చాలా మంది పరిస్థితులు అలాగే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సక్సెస్ పర్సెంటేజ్ తీసుకున్న, అంతకుముందు ప్రీవియస్ నిర్మాతల్ని చూసుకున్నా. సో వీళ్ళ ఐడియాని మా ప్రొడ్యూసర్స్ కూడా అడాప్ట్ చేసుకుని ఏదైనా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. జస్ట్ ఇప్పుడే నాకు 2 నిమిషాల ముందు వచ్చిన ఐడియానే మా దాంట్లో మా కమిటీలో పెట్టి ప్రయత్నం చేస్తాం. ఇలాగా సార్, ఇలా మా వస్తువుల్ని మాకే అప్పచెప్పేస్తాం. ఇక నుంచి వేరే విధంగా ఇంకేదైనా ప్రయత్నం చేయడానికి, అలాగే మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి నా వంతు సహాయంగా నా ప్రతి సినిమాకి 1 లక్ష రూపాయలు మీకు పంపిస్తాను సార్. డెఫినెట్గా మీరు అది చేయండి. థ్యాంక్ యూ. గతంలో కూడా ఇలాగే విజయవంతమైన సినిమాల్లో నటినట్లు ఉపయోగించిన కొన్ని వస్తువుల్ని ఆక్షన్ వేసి దాని మీద వచ్చిన డబ్బుతో పేద కళాకారులకు సహాయం చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. మొట్టమొదటి చిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన అదురు సినిమాలోని కోటు హ్యాటు ఆక్షన్ వేశాం. దాని తర్వాత మగధీర చిత్రంలో రామ్ చరణ్ తేజ ఉపయోగించిన ఖడ్గాన్ని వేలవేయటం జరిగింది. దాని తర్వాత సింహ చిత్రంలో బాలకృష్ణ గారు ఉపయోగించిన ఖడ్గం గొడ్డలి ఆక్షన్ వేయడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజున గత సంవత్సరంలో విడుదలయ్యి విజయవంతంగా ప్రదర్శించబడుతూ కొద్ది రోజుల్లో 100 రోజులకి దగ్గరవుతున్న మంచి కుటుంబ కథా చిత్రం బృందావనంలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉపయోగించినటువంటి కిరీటము, మురళి, ఇది ఈసారి ఆక్షన్లో పెడదామని అనుకున్నాం. దిల్ రాజు గారి దగ్గరికి వెళ్లి అడగగానే తప్పకుండానండి, మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుంది అని వారు అంటాం. దీనికోసం ఆయన దయతో అంగీకరించడం జరిగింది. దాన్ని చాలా రోజులుగా చేద్దామని అనుకుంటున్నా, ఓ పక్క చలనచిత్ర పరిశ్రమ సంక్షోభంలో ఉన్నప్పుడు మనం ఇలాంటివన్నీ చేయటం బాగుండదేమో అని కూడా గత నెల రోజులుగా ఆగటం జరిగింది. ఏది ఏమైనా అవన్నీ కూడా ఒక కొలిక్కొచ్చి తొందరలో షూటింగ్లు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి ఒక ఉత్సాహంతో ఇవాళ వీటిని ఆక్షన్ చేయటం జరుగుతోంది. మా వెబ్సైట్ ద్వారా ఈ కిరీటము అలాగే ఈ మురళి ఈ 2 కూడా ఆక్షన్ పెడుతున్నాం. మా వెబ్సైట్లో కూడా పెడుతున్నాం దీన్ని. అలాగే పాత్రికేయ మిత్రులు మీరందరూ కూడా మీ ఛానల్స్ ద్వారా కానీ మీ పత్రికల ద్వారా కానీ దీని గురించి కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక ఇచ్చేటట్లయితే ఉత్సాహవంతులైన ఎవరైనా దీన్ని ఆక్షన్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఆ డబ్బుని పేద కళాకారుల ఆరోగ్యానికి సంబంధించి కానీ వాళ్ళ ఇతర సమస్యలకు సంబంధించి కానీ దీన్ని ఉపయోగిస్తామని చెప్పడానికి మీకు ఎంతో సంతోషిస్తున్నా. మొట్టమొదటిగా ఈ చారిటీ ఆక్షన్ స్టార్ట్ అయింది ఎన్టీఆర్ గారి ద్వారానే. ఇప్పుడు కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. చాలా మంది అంటున్నారు masters.com మూసేశారని. ఈ రోజున masters.com 7,71,000 మంది ఈ నెలలో వ్యూ చేశారు. మాస్టర్ గారు నిరంతరంగా వెళ్తానే ఉంది. యూఎస్ఏలో కానీ దాదాపు 110 కంట్రీస్ లో దీన్ని వ్యూ చేస్తున్నారు. ఇది ఎక్కడా మూతపడలేదు. ఇది నిరంతరం ప్రవాహంగా చేస్తూ ఇటువంటి కొత్త కార్యక్రమాలని చేపడుతూ ముందుకెళ్తుందని, ఇంకా ముందుకి ఇంకా చాలా కొత్త కార్యక్రమాలతో వస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.